హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? యాక్చువల్గా చాలామందికి అవగాహన లేని ఒక విషయాన్ని నేను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అనేక విధాలైన వ్యాధులకి మనిషి గురి అయినప్పుడు ఏం చేస్తున్నారంటే, జనాల మెంటాలిటీ ఎలా ఉందంటే, ఆ పూట గడవడానికి ఏదో ఒక టాబ్లెట్, ఏదో ఒక పెయిన్ కిల్లర్, ఏదో ఒక యాంటీబయాటిక్, ఏదో ఒక యాంటాసిడ్ వేసుకొని ఆ పూట గడిస్తే చాలు అని చెప్పేసి మళ్ళీ మార్నింగ్ వర్క్కి, రొటీన్ లైఫ్కి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. హౌస్ వైఫ్స్ అయినా అలాగే చేస్తున్నారు, వర్కింగ్ ఉమెన్ అయినా అలాగే చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేసుకుంటూ వారి వారి ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఆ వేసుకున్న ఆ మెడిసిన్ అనేది వ్యాధిని తగ్గించకపోగా ఆ మెడిసిన్ అనేది ఆ పర్టికులర్ సిస్టమ్, ఏ సిస్టమ్ అయితే వ్యాధిలో డిసీజ్కి గురి అయి ఉందో ఆ మెడిసిన్ అనేది ఆ సిస్టమ్ మీద ఇంకా దుష్ప్రభావాన్ని కలుగు చేస్తూ ఉంది. సో ఈ విధంగా ఆ బాడీలో ఆ యొక్క వ్యాధి అనేది ముదిరి అత్యంత తీవ్ర స్థాయికి చేరుతూ ఉందన్నమాట. సో ఇది క్రానిక్ డిసీజెస్గా కన్వర్ట్ అయిపోతూ ఉన్నాయండి. సింపుల్ ఎసిడిటీ కూడా చాలా పెద్ద క్రానిక్ డిసీజ్గా అయిపోయేసి అది చాలా తీవ్రమైన పరిణామాలకి గురి చేస్తూ ఉంది. సో ఇలాంటి సందర్భంలో అనేకులకి అవగాహన రాహిత్యంతో వారి వారి ఆరోగ్యాన్ని చాలా పాడు చేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే థింగ్స్కి, క్లాత్స్కి, ఆర్నమెంట్స్కి, ఫర్నిచర్కి, లేకపోతే మిగిలిన వస్తువులకి ఇచ్చే వాల్యూ ఏది కూడా శరీరానికి ఇవ్వట్లేదు. మన జీవితాన్ని మనం ఈ శరీరంలో సమర్థవంతంగా జీవించాలంటే, మన యొక్క లైఫ్ పర్పస్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ముందు మన శరీరం హెల్తీగా ఉండాలి. సో ఇప్పుడు మనం తీసుకుంటే మన కాంపౌండ్లో అనవసరమైన చెట్టు అనేది పెరిగి ఉంటే మనం ఆ చెట్టుని బ్రాంచెస్ లెవెల్లో కట్ చేయం కదండి, కంపల్సరీ ఆ చెట్టుని రూట్స్ లెవెల్లో నుంచి లాగుతాం. సో ఇలాగే డిసీజెస్ కూడా మనం ట్రీట్ చేసుకోవాల్సి ఉంది. మనం తీసుకునే ఈ మెడిసిన్ వల్ల మనము వ్యాధిని ఎంతవరకు తగ్గించుకోవచ్చు అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం. అయితే ఆయుర్వేదాలో ఏమవుతుంది అంటే, ఆయుర్వేద అనేది మీరు చూస్ చేసుకోవడం వల్ల, ఆప్ట్ చేసుకోవడం వల్ల ఆయుర్వేదంలో ఈ వ్యాధి అనేది రూట్ కాజ్ నుంచి మనం తగ్గించుకుంటూ వస్తాం. వ్యాధికారక దోషాల్ని శరీరంలో నుంచి నివృత్తి చేస్తాం. అలాగే ఆర్గాన్స్ యొక్క నేచురాలిటీ దెబ్బతినకుండా ఆర్గాన్స్ యొక్క నేచురాలిటీని కాపాడుతూ ఆర్గాన్స్ యొక్క వైటాలిటీని మనం ఇంక్రీజ్ చేస్తాం. అలాగే ఈ యొక్క క్వాలిటీ లైఫ్ని మనం పెంచుకుంటా పోతామన్నమాట. అంతేకాదు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయుర్వేద వాడడం వల్ల ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ ఉండకపోగా మన యొక్క మెంటల్ హెల్త్ ఇంక్రీజ్ అవుతుంది, ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే అనేక వ్యాధుల్ని మనం సమర్థంగా ఎదుర్కోవచ్చు. అంత మాత్రమే కాకుండా ఈ ఆయుర్వేద వాడడం వల్ల సెల్యులార్ లెవెల్లో మనం బెటర్ హెల్త్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఇది సెల్యులార్ లెవెల్లో పనిచేసి మన హెల్త్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ మన నేచురాలిటీ దెబ్బతినకుండా వైటాలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. అందరూ ఆయుర్వేద వాడితే నిదానంగా పనిచేస్తుంది, మాకు ఇప్పటికిప్పుడు ఎఫెక్ట్ కావాలి అని అనుకుంటారు. అలా కాదండి. ఇప్పుడు మనం కంపల్సరీ బ్రాంచెస్ కట్ చేయడానికి, రూట్స్ని రిమూవ్ చేయడానికి ఎంత అయితే వేరియేషన్ ఉంటుందో డిసీజ్ కూడా అంతే. ఒక చెట్టు బలంగా పెరిగినప్పుడు ఆ రూట్స్ని మనం తీయాలంటే కొంచెం శ్రమ అవసరం, కొంచెం టైం అవసరం. అలాగే ఈ వ్యాధిని అనేది మనం రూట్ కాజ్ నుంచి మనం తీసుకుంటూ వస్తాం. కాబట్టి ఆయుర్వేదం అనేది సిస్టమాటిక్ ట్రీట్మెంట్. ఆయుర్వేద అనేది ఎప్పుడు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కాదండి. పర్టికులర్ పెయిన్ కోసమో ఇచ్చే మెడిసిన్ కాదు, కానీ ఆ వ్యాధి నివృత్తి కోసం ఇచ్చే మెడిసిన్. సో ఆయుర్వేద కంపల్సరీ ఆప్ట్ చేసుకోండి. చూజ్ ఆయుర్వేద. ఇట్ రియలీ చేంజెస్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ.